వేదాపురం సెంటర్ లో బ్లాక్ పెకో టీ అనే ఫ్రాంచైజీని ప్రారంభించడం జరిగింది. అందరూ కస్టమర్లు కూడా టీ తాగి దీని యొక్క టేస్ట్ ని మీరు ఆస్వాదించాల్సిందిగా కోరుచున్నాం. ఎంతో టేస్ట్ నేచురల్ టీ అండి. నియర్లీ 14 రకాల టీలు ఉన్నాయి అందుబాటులో. అందరూ కూడా కస్టమర్లు అందరూ కూడా ఈ టీ తాగి ఈ యొక్క టేస్ట్ ఆస్వాదించాల్సిందిగా కోరుచున్నాం. వక్ఫ్ చైర్మన్ గౌరవనీయులు అజీజ్ గారికి, అలానే ఇక్కడ విచ్చేసిన మన కళాశాల ప్రిన్సిపల్స్కి, అధ్యాపకులకి, నాయకులకి, మీడియా మిత్రులకి అందరికీ కూడా నమస్కారం. ఈరోజు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు మనకి నెల్లూరు నగరంలో కూడా ఈ పథకం ప్రారంభించడం జరిగింది. మనకి నాణ్యమైన ఆహారం అందరూ విద్యార్థులకు కూడా అందించాలన్న ఉద్దేశంతో మెనూని రివైజ్ చేసి 6 రోజుల పాటు అప్డేటెడ్ మెనూతో దీన్ని నిర్వహించడం జరుగుతుంది. మీరు ఇది కూడా మనకి అక్షయ పాత్ర నుంచి కానీ వివిధ మంచి కిచెన్స్ నుంచి కూడా వివిధ ఎన్జిఓస్ నుంచి కూడా మనకి మంచి ఫుడ్ రావటం జరిగింది. అలానే ఈరోజు ఇక్కడ మున్సిపల్ జూనియర్ కాలేజ్లో కూడా ఈ మధ్యాహ్న భోజనం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని అందరూ కూడా ప్రారంభించడం జరిగింది. ఈ కళాశాలలో విద్యార్థులు మంచి మార్కులు సాధించి గౌరవనీయ మన మినిస్టర్ గారు స్టార్ట్ చేసిన కాలేజ్లో ఇట్స్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ కాలేజ్. స్టేట్లో మున్సిపల్ జూనియర్ కాలేజ్ అనేవి లేవు. సో ఇది మన జూనియర్ కాలేజ్లో మంచి ఉత్తీర్ణత కూడా సాధిస్తూ ఉన్నారు. అలానే మంచి మార్క్స్ కూడా వస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా ఈ పథకం ద్వారా మధ్యాహ్నం భోజనం ఏవైతే ఉందో పౌష్టికాహారం అందటం, అలానే విద్యార్థులు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా, ట్రావెల్ చేయాల్సిన అవసరం లేకుండా, పొద్దున్నే క్యారేజ్ తీసుకురావాల్సిన అవసరం కూడా లేకుండా మంచి ఆహారాన్ని అందించాలనే ఉద్దేశంతో ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. అలానే ఈరోజు మన జూనియర్ కాలేజ్ని ఈ లిస్ట్లో కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. కృతికా శుక్ల మ్యామ్కి కూడా ఈరోజు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వెంటనే నోటీస్లోకి తీసుకురాగానే యాక్సెప్ట్ చేసి వెంటనే ఈరోజు ఇది కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో ఖచ్చితంగా అందరూ విద్యార్థులు కూడా మెరుగైన ఫలితాలు సాధించాలని, ఏవైతే ప్రభుత్వం ఒక ఉద్దేశం మానవ వనరులని అభివృద్ధి పరచాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశం. ఏవైనా ఎన్ని వనరులు ఉన్న రాష్ట్రానికి అత్యధిక వనరులు మన మేధో సంపత్తి. ఎవరైతే మన విద్యార్థులు ఉన్నారో మనకి 2047కి రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెట్టాలనే ఉద్దేశంతో కాబట్టి విద్యార్థులందరూ కూడా ఇప్పుడు కళాశాలలో ఉన్న విద్యార్థులే ఆ నాటికి మనకి ఈ రాష్ట్రాన్ని నడిపించే వాళ్ళు అవుతారు. కాబట్టి మంచి విద్యని, నాణ్యమైన విద్యను అందించడానికి ప్రభుత్వం నుంచి కూడా అన్ని విధాల సహకారం ఉంటుంది. ఖచ్చితంగా ఈరోజు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ.